ప్రార్థన చేయించున్నానయ్యా. నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్క విషయంలో నిన్ను మాత్రమే సేవించేవారుగాను, నిన్ను మాత్రమే ఆరాధించేవారుగాను, ఆత్మతో సత్యమతోనూ చిన్నతనంలో అందుకు వెతుకు వారుగాని కృప చూపించమని, ప్రతి ఒక్క విషయంలో ప్రభువా నీ నామానికి మాత్రమే ఘనత ప్రభావం చెల్లాలని కృప చూపించమని యేసునామమున అడిగి పెడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకుని ఉన్నాను. నాకు కాళ్ళు జారలేదు. నేను నీకు మొర్ర పెట్టుకుని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట దేవుడు నన్ను సృష్టించాడు. మీరు దేవుని స్వరూపంలో సృష్టించబడుతున్నారు. కొన్ని మార్గములు మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక అంటే మీరు చూస్ చేసుకోవచ్చు. ఏదైనా మనము దేవుడు ఏదైనా చూస్ చేసుకోగలము. ఏం చూస్ చేసుకున్నారు? చూస్ చేసుకోగలరు కదా. దాన్ని స్టార్ కొట్టండి. అందరూ స్టార్ మార్క్ చేయండి. స్టార్. తెలియకపోతే చిన్నపిల్లలకి చెప్పండి, ఓకేనా? మీరు దేవునితో ఏదైనా మాట్లాడవచ్చు. అవునా? మనం వేస్తే ఏమైనా మాట్లాడగలుగుతామా? మాట్లాడలేమా?
నాగేశ్వరి నేమ్ కింద లైన్లో కూడా 2 లైన్స్ ఉన్న 2 లైన్స్లో కూడా ఓకే. మీ స్పెల్లింగ్ రాసేసుకోవడమే మీ నేమ్. పర్లా తప్పు వచ్చినా కూడా పర్లా పక్కన రాసేయండి. మీరైతే ప్రత్యేకమైన వారిని చదివి భాగములు కింద మీ పేరు రాయండి. కాబట్టి దేవుడు సునీత ఆయన స్వరూపమందు కలుగజేశాను. దేవుడు తన స్వరూపమందు సునీతని సృష్టించాడు. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. ఓకే. క్లాప్స్ గట్టిగా.